కార్యాలు చూడటం జరిగింది. எவ்வளவு அற்புதமான காரியங்களை நடந்தது நாம் பார்த்திருக்கிறோம். అనేక మంది ప్రజలు విడిపించబడటం చూసాము. అనేక జనங்கள் విడుదలాகிறதும், ముఖ్యంగా ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి అంటుగట్టడం. ஏன்னா முக்கியமான விஷயம்னா தேவனுக்கு ஒப்பு கொடுக்கிற காரியம். వారు వ్యక్తిగతంగా దేవుణ్ణి సంధించటం, ஆண்டவரை விசேஷமாக அவர்கள் தேவனை சந்திப்பது. వారి బ్రతుకు దినాల్లో ఇంకెన్నడూ తొట్టిల్లకుండా పడకుండా చెడకుండా ఉండటానికి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప ఆయుధమే ఉపవాసం. தங்களுடைய வாழ்க்கை முழுவதும் ஆண்டவருக்காக ஒப்பு கொடுத்து உலகத்து காரியங்கள் விழுந்து போகாதபடிக்கு தேவனுக்காக வாழ்றதுதான் உபவாச நாட்கள். కొత్త పాత నిబంధనలో ఉపవాసం అనేది ఒక గొప్ప తాళపు చెవి. புது உடன்படிக்கை புஸ்தகத்துல உபவாசம் என்பது குறித்து நிறைய இருக்கு. మనకి అందరికీ తెలుసు, దైవజనులు మోషే దగ్గర నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వరకు, భక్తుడు పౌలు వరకు ఉపవాసాలుండి ప్రార్థించటం మనం లేఖనాల్లో చూసి ఉన్నాం. மோசேயிலிருந்து இயேசு கிறிஸ்து வரைக்கும் பவுல் நம்ம பார்க்கிற உபவாசம் இருந்து ஜெபித்தவர்களே. మా యొక్క ఈ పరిచర్యలో దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారికి దేవుడు అనుగ్రహించిన ఒక పరలోకపు తాళపు చెవులు. இந்த உபவாச நாட்கள்ல அருமையாக ஆபிரகாம் பாஸ்டர் அவர்கள் கொடுத்த அருமையாக பரலோகத்தின் ஒரு திறவுகோல். ఇది ఎలా ఆరంభమైంది అని అంటే